హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా టాపిక్ ఉంది మాట్లాడేసుకునేది. సాటర్డే సండే 2 రోజుల ఎపిసోడ్ని మెర్జీ చేసి ఒకే ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంతా ఒక క్లియర్గా మనకు క్లీన్గా కనబడుతుంది కాబట్టి 2 రోజుల ఎపిసోడ్ని ఒక రోజులో ఈ రోజు చెప్పబోతున్నాను. సో ఎపిసోడ్కి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా. ఏంటంటే వీడియోస్ చేయడం అంటే అంత చిన్న పనేం కాదు, చాలా టఫ్ ఉంటుంది. మీరు ఇదివరకు తీసిన వాళ్ళైతే, తీసే వాళ్ళైతే, తీద్దాం అనుకున్న వాళ్ళైతే మీకు ఈ కష్టం గురించి మీకు తెలియాలి. అండ్ తెలిసిన వాళ్ళు కూడా అర్థమైపోతాయి ఈజీగా. నైట్ 12 to మార్నింగ్ 5 వరకు నాన్ స్టాప్గా ఎపిసోడ్ని చూసుకుంటూ ఏం జరిగింది మొత్తం అనలైజ్ చేసుకుంటూ అదొక స్క్రిప్ట్ రాసుకొని ఏం చెప్పాలి, ఏం చేద్దాం అనుకొని నైట్ అంతా నిద్ర లేకుండా ఎర్లీ మార్నింగ్ షూట్ చేసుకొని దాని వీడియో తీసి అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ అప్లోడ్ చేసినాక అసలు కంప్లీట్గా వీడియోస్కి వ్యూసే రావట్లేదు. నిజంగా నేను చాలాసార్లు ఈ ఒక్క దాని గురించి చాలాసార్లు బాధపడ్డా. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి తీస్తుంటే అసలు వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, వ్యూస్ వచ్చిన లైక్స్ రావట్లేదు. సో వీడియోస్ చూసిన వాళ్ళు, చూసేవాళ్ళు, చూడబోయే వాళ్ళు కూడా అందరూ దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ వీడియోస్ని ఇదివరకు తీయలేదు, ఇదే ఫస్ట్ టైం రివ్యూ చెప్పడం అనేది. మన కంటెంట్ అనేది వేరే, సపరేట్ ఒక కంటెంట్కి వచ్చాను కాబట్టి కొంచెం అర్థం చేసుకొని వీడియోస్ని చూడండి. మీ ఫ్రీ టైంలోనే చూడండి, మీ బిజీ టైంలో అసలు దాన్ని టచ్ కూడా చేయకండి. ఫ్రీ టైంలో వీడియోస్ని ఖచ్చితంగా చూడండి. నా కంటెంట్ అర్థం చేసుకొని, నా రివ్యూని అర్థం చేసుకొని, నా మిస్టేక్స్ ఉంటే ఏమైనా కామెంట్ చేయండి. అండ్ చివరిలో లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వ్యూస్ అనేవి వ్యూస్ అనేవి చాలా పడిపోతున్నాయి, చాలా తక్కువ వస్తున్నాయి. షార్ట్ వీడియోస్ వెళ్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ అయితే వ్యూస్ రావట్లేదు. వీడియోస్ చేయాలంటే చాలా ఎఫర్ట్ పెడుతున్నాను, కొంచెం అర్థం చేసుకొని దయచేసి ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేసుకోండి. ఇది అందరికీ కూడా నా రిక్వెస్ట్. ఇది దయచేసి అందరు కూడా వీడియోస్ని ఖచ్చితంగా చూడండి. చాలా వరకు చూడట్లేదు, స్కిప్ చేస్తున్నారు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సాటర్డే సండే జరిగిన ఈ ఎపిసోడ్స్ గురించి 2 కూడా మెర్జ్ చేసి చెప్తే ఒక ఫ్లోలో ఒక క్లీన్గా వస్తాయనే ఉద్దేశంతో సాటర్డే వీడియో నేను చేయలేదు. అండ్ సాటర్డే సండే 2 ఎపిసోడ్స్ని కలిపి ఈరోజు చెప్పబోతున్నాను. అండ్ 5 స్ట్రాంగ్ గురించి అండ్ ఎలిమినేషన్స్, డబుల్ ఎలిమినేషన్ గురించి క్లియర్గా ఏం జరిగింది, ఏమైంది అనేది క్లీన్గా చెప్తాను. ఈ వీడియో ఒకటి లాంగ్ వస్తుంది, సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ యువర్ ఫ్రీ టైం, పర్టిక్యులర్గా ఒక టైం తీసుకొని చూడమని చెప్పట్లేదు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీ ఫ్రీ షెడ్యూల్లో మాత్రమే వీడియోస్ని ఓపెన్ చేసి చూడండి. సో ఇన్ని రోజులు జరిగిన, అంటే ఈ వీక్లో జరిగిన ఎపిసోడ్స్ని తీసుకొని అందులో జరిగిన టాస్క్లు, వారి పర్ఫార్మెన్స్ని తీసుకొని బిగ్ బాస్ వాళ్ళకి ఎవరైనా ఒకరికి పవర్ ఆస్ట్రా ఇస్తుంది. పవర్ ఆస్ట్రా ఎవరికి రావాలనేది నాగార్జున డిసైడ్ చేస్తారు అండ్ బిగ్ బాస్ డిసైడ్ చేస్తుంది. అండ్ వాళ్ళకు కూడా డిసైడింగ్ జరుగుతుంది. సో నాగార్జున ఏం చేశారంటే ఒక లక్కీ డ్రా తీశారు. అందులో ఫస్ట్ పర్సన్ తనుజ వచ్చింది. తనుజ వెళ్ళి యాక్టివిటీ రూమ్కి వెళ్ళి అక్కడ అందరికీ కూడా అన్ని ఫోటోలతోని కలిపి కీస్ పెట్టేశారు. 6 మెంబర్కి సేఫ్లో ఉన్న ఈ 6 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ అన్నట్టు వాళ్ళకి కీస్ పెట్టారు. ఆ కీస్కి ఒక్కొక్కరికి ఒక ఫోటో ఉంటుంది. ఫస్ట్ తనుజ వెళ్ళి ఎవరికి పవర్ ఆస్ట్రా నువ్వు వద్దు అనుకుంటున్నావో వాళ్ళ కీ బ్రేక్ చేయమని చెప్తాడు. సో ఫస్ట్ తనుజ వెళ్ళి రాము కీ బ్రేక్ చేస్తుంది అండ్ రీజన్ కూడా చెప్తుంది. అండ్ నెక్స్ట్ భరణి వెళ్తాడు, తనుజ కీని బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే ఎమోషనల్ సైడ్ వెళ్తుంది కాబట్టి తన ఆట తగ్గట్లే, తన పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సో తను హ్యాండిల్ చేయలేదు, పవర్ ఆస్ట్రాని తీసుకొని హ్యాండిల్ చేయలేదు అని చెప్పి భరణి పవర్ ఆస్ట్రా తనుజకి ఇస్తే తను హ్యాండిల్ చేయలేదు, ఎమోషనల్ సైడ్ వెళ్తుంది, స్ట్రాంగ్గా ఉండాలి. సో తనకు వద్దు అనుకొని భరణి తనుజాని తన కీని విరగొట్టిండు. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ దివ్య. ఇమాన్యుల్ వచ్చేసి దివ్య కీని విరగొట్టిండు, ఎందుకంటే భరణితో కలిసి సేమ్ అదే ఎమోషనల్ బాండింగ్ సైడ్ వెళ్తుందని. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి భరణి కీ విరగొట్టిండు. ఏంటంటే ఇదే రిపీటెడ్ రీజన్, భరణి, దివ్య, తనుజ వీళ్ళ ముగ్గురికి ఒక ఎమోషనల్ బాండింగ్తో వెళ్తున్నారు కాబట్టి సో వీళ్ళకి వర్కౌట్ కావు అని చెప్పేసి కళ్యాణ్ కూడా భరణి కీని విరగొట్టేసిండు. అండ్ నెక్స్ట్ దివ్య వచ్చేసి కళ్యాణ్ కీ విరగొట్టింది. కళ్యాణ్ కొంచెం టాస్క్ పర్పస్లో కొంచెం ఫేక్ చేసిండు, సరిగా ఆడట్లేదు అని చెప్పి, అండ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఉంది అతని దగ్గర అని చెప్పి దివ్య అతని కీ విరగొట్టింది. అండ్ వీళ్ళందరిలో అయిపోతే ఇమాన్యుల్ కీని ఎవరు విరగొట్టేది. అండ్ ఒక్కొక్కరిగా వీళ్ళందరూ కూడా యాక్టివిటీ రూమ్కి వెళ్ళి అక్కడ ఎవరికి వద్దు అనుకుంటున్నారో వాళ్ళ కీస్ విరగొట్టేసిండ్రు. అండ్ ఇక్కడ ఓన్లీ ఇమాన్యుల్ కీని మాత్రం ఎవరు విరగొట్టలేదు. అంటే ఇమాన్యుల్కి పవర్ ఆస్ట్రా ఇతనికి వర్త్ అనుకొని ఎవరు కూడా విరగొట్టలేదు. సో అక్కడ లాస్ట్ ఇమాన్యుల్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి పవర్ ఆస్ట్రా ఇమాన్యుల్కి ఒక్కడికి వచ్చింది. అండ్ ఇమాన్యుల్ వెళ్ళి
పవర్ అస్ట్రా అని బాక్స్ను ఓపెన్ చేశాడు కీతోని. అందులో పవర్ అస్ట్రా వచ్చేసింది. అది ఏ టైంలో ఎట్లా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి బిగ్ బాస్ చెప్తాడు. ఆ పవర్ అస్ట్రాతోని తను ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు. సో పవర్ అస్ట్రాతో ఇమాన్యుయల్ అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు సేఫ్లో ఉన్న వాళ్ళకి పవర్ అస్ట్రా ఇది జరిగింది కదా. నెక్స్ట్ బ్లాక్లో అంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు సేఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గోల్డ్ వచ్చేసింది. ఇప్పుడు సేఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గోల్డ్ స్టార్ ఇచ్చేసేళ్ళు. ఫస్ట్ ఇమాన్యుయల్కి అండ్ కెప్టెన్ రాముకి మాత్రమే గోల్డ్ ఉండేది. ఇప్పుడు అందరికీ కూడా గోల్డ్ వచ్చింది. ఎవరికంటే ఇమాన్యుయల్కి, భరణి, దివ్య, తనుజ, కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా గోల్డ్ స్టార్ వచ్చింది. అండ్ బ్లాక్ స్టార్ ఉన్నారు కదా, బ్లాక్ స్టార్ మీన్స్ డేంజర్ జోన్ అన్నట్టు. ఇది ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ శ్రీజ, సుమన్, ఫ్లోరా, సంజన, రీతు అండ్ డీమన్ పవన్ వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్ మీన్స్ ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నారు. అది బిఫోర్ వీకెండ్, ఆ వీకెండ్ లోపలే వాళ్ళు సేఫ్లో ఉంటే డేంజర్ నుంచి కొంచెం తప్పుకుంటారు. కాకపోతే వీకెండ్ వచ్చే వరకు కూడా వాళ్ళు డేంజర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళలో వచ్చి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ అవుతుంది. ఆ డబుల్ ఎలిమినేషన్ ఎందుకంటే ఫైర్ స్ట్రోమ్. ఇప్పుడు ఫైర్ స్ట్రోమ్ అంటే ఏంటి, వైల్డ్ కార్డ్ ద్వారా 6 మెంబర్స్ రాబోతున్నారు. సో వీళ్ళని ఇద్దరిని ఎలిమినేట్ చేయక తప్పదు కాబట్టి ఆ ఇద్దరిని ఎవరిని చేస్తారు అనేది ఒక్కొక్కరిగా కొంచెం మూమెంట్ తర్వాత అట్లా చేయడం జరిగింది. ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్ అవ్వరు. సో ఫస్ట్ ఇక్కడ రీతు అండ్ ఫ్లోరా యాక్టివిటీ రూమ్కి వెళ్ళిండు. వీళ్ళిద్దరికి ఎలిమినేషన్ ఉంది. సో రీతు అయితే ఏడవడం జరిగింది, చాలా ఏడ్చింది. ఎందుకంటే తనకు భయమైంది, నన్ను ఎలిమినేట్ చేస్తారో ఏమో అని చెప్పేసి చాలా ఏడ్చేసింది. ఫస్టే భయపడింది. కానీ ఫ్లోరా మాత్రం ఎటైతే అటు అయిందని చెప్పేసి తన యాక్టివిటీ రూమ్కి వెళ్ళిపోయింది. సో ఇద్దరికి ఏంటంటే మానిటరింగ్ పెట్టిళ్ళు. మన హాస్పిటల్లో చూస్తాం కదా, పల్స్ మానిటరేటింగ్. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు వెళ్ళబోతున్నారు గెస్ చేయమని చెప్పి వీళ్ళకే చెప్పారు. ఫస్ట్ ఇమాన్యుయల్ వచ్చేసి ఫ్లోరా అనుకున్నారు, ఫ్లోరా వెళ్తుందని. దివ్య వచ్చి ఫ్లోరాని అనుకుంది. భరణి, రాము, కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళందరూ కూడా ఫ్లోరాని వెళ్ళిపోతారు అనుకున్నారు. రీతుని ఎవరు వెళ్ళిపోవాలనుకోవట్లేదు. ఎక్కువ అందరూ మెజారిటీ ఆఫ్ పీపుల్ వీళ్ళ వరకైతే ఫ్లోరానే వెళ్తుంది అనుకున్నారు. అండ్ ఆడియన్స్ ఎక్కువ కూడా ఫ్లోరానే వెళ్ళాలని డిసైడ్ అయిపోయింది అనమాట. ఓటింగ్ని చూసుకుంటే ఫ్లోరా చాలా డౌన్లో ఉంది. సో ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు, ఇద్దరు కూడా ఏడ్చేసిండ్రు. సో మీరు వెళ్లే ముందు హౌస్లో ఎవరికి ఏమైనా చెప్పాలని ఉందా అని నాగార్జున అడిగితే ఫ్లోరా వచ్చేసి సంజనకు చెప్పింది, మీరు ఇన్ని రోజుల నుంచి నాతో కలిసి ఉన్నారు, నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా, బయటకు వచ్చినాక మనం ఇద్దరం కలుసుకుందాం, మీ యొక్క బాండింగ్ అనేది, మీ యొక్క ఫ్రెండ్షిప్ అనేది, మీ కేరింగ్ అనేది నాకు చాలా నచ్చింది అని చెప్పేసి ఫ్లోరా చెప్పింది. నెక్స్ట్ రీతు కూడా పవన్తో మాట్లాడింది, ధీమన్ పవన్తో, నాకు నీ నుండి వెళ్ళిపోవడం ఇష్టం లేదు, నేను చాలా మిస్ అవుతా, బయటకు వచ్చినా కూడా నేను చాలా మిస్ అవుతా నేను అని చెప్పేసి ఏదో అంత సోది ఉంటుంది. సో తను అలా చెప్పింది అనమాట. సో ఆ పల్స్ మీటర్ ఏదైతే ఉందో, అక్కడ మానిటర్ ఏది ఉందో అందులో బీప్స్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి. ఎవరిది ఆగిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ అనమాట. సో అక్కడ ఫ్లోరాది ఆగిపోయింది, ఫ్లోరా ఎలిమినేట్ అయింది. అండ్ రీతు సేఫ్లో ఉంది. రీతు ప్రజెంట్ సేఫ్ అయింది బట్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో ఇప్పటి వరకు ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయిపోయింది. రీతు డేంజర్ నుంచి కొంచెం బయటకు వచ్చేసింది. సో ఇక్కడ ఫైర్ స్ట్రోమ్ స్టార్ట్ అయిపోతుంది. ఫైర్ స్ట్రోమ్ మీన్స్ ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుంది. ఎంట్రీ ఏ లెవెల్లో ఉంటాయంటే ఆ వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళ గురించి చెప్తాను. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఫస్ట్ వచ్చే పర్సన్ అలెక్యా చిట్టి పీకిల్స్, అందరు కూడా తెలుసు, రమ్య మోక్ష. చాలా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో తను ఫేమస్. అండ్ వాళ్ళ పచ్చడి బిజినెస్ ఏదైతుందో దానివల్ల ఇంకా ఫేమస్ అయ్యారు. అండ్ ఈ మధ్యలో ఒక గొడవ కారణంగా వాళ్ళ పచ్చడి బిజినెస్, చట్నీ బిజినెస్ మొత్తం ఆగిపోయింది. అండ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యారు, నెగిటివ్గా వైరల్ అయ్యారు. వాళ్ళు 3 అమ్మాయిలంట. ఆ నెగిటివిటీ వాళ్ళ ఫ్యామిలీని చాలా దరిద్రమైన స్థాయికి తీసుకొచ్చింది. సో రమ్య మోక్ష వచ్చేసి ఒక మంచి సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది. ఒక మంచి సాంగ్తోని, బ్యూటిఫుల్ డ్యాన్స్తోని రమ్య మోక్ష అయితే ఎంట్రీ ఇచ్చింది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవసరం. అండ్ తను కూడా చాలా మంచిగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది, బ్యూటీగా కూడా ఉంటుంది, చాలా ఎమోషనల్ పర్సన్. వాళ్ళు 3 అక్క చెల్లెలంట. అండ్ వీళ్ళు 3 కలిసి ఆ పచ్చడి బిజినెస్ పెట్టడం జరిగింది. అలెక్యా చిట్టి పీకిల్స్ అని రాజమండ్రి నుంచి వచ్చింది. చాలా వరకు మంచిగా రన్ అయిందంట తన బిజినెస్ అనేది. కానీ తనకి షూటింగ్ ఉండడం అండ్ తను షూటింగ్ వెళ్ళడం, అదే రోజు వాళ్ళ నాన్న చనిపోవడము అండ్ వాళ్ళ నాన్నని తను మిస్ అవ్వడము, ఇదంతా కూడా సోషల్ మీడియాలో, తను ఆల్రెడీ సోషల్ మీడియా ఫేమస్ కాబట్టి వాళ్ళ నాన్న చనిపోయినా కూడా పోలేదు అని చెప్పి ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చి చాలా సఫర్ చేసినంట, చాలా ట్రోల్స్ కూడా వచ్చినాయంట. అండ్ ఈ
టార్చర్ భరించలేక వాళ్ళ అక్క ఒక పర్సన్ ఒక కస్టమర్ని తిట్టిందంట. అది అందరికీ కూడా తెలుసు. ఆడియో రిలీజ్ అయింది. దానివల్లే ఇంకా డౌన్ అయిపోయింది. అలా కోప్పడడం వల్ల ఆడియో లీక్ అయ్యి చాలా బూతులు మాట్లాడేసింది. ఇది కరెక్ట్ ఫేర్గా లేదని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తే వాళ్ళ వెబ్సైట్ కూడా క్లోజ్ అయిపోయింది. అప్పటి వరకు మంచిగా రన్ అయిన బిజినెస్ అనేది మొత్తం డౌన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న మిస్ అవ్వడము అండ్ ఆ ఫ్రస్ట్రేషన్తో తను ఒక కస్టమర్ని తిట్టడము, వాళ్ళని ట్రోల్ చేయడము, ఆడవాళ్ళని తీసుకొచ్చి బయట వేయడము అండ్ ఈ బిజినెస్ అనేది క్లోజ్ చేసుకోవడము, ఎంత హయ్యర్ నుంచి అంత లోయర్కి వచ్చేసిండ్రు. చాలా ఎమోషనల్ పర్సన్. సో బిగ్ బాస్కి ఎందుకు వచ్చిందంట తను అంటే, మేము ఇలా చేయలేదు అండ్ మేము ఇది నా క్యారెక్టర్ ఇది, మేము మొత్తం చూపెట్టుకోవాలని చెప్పి నా పర్ఫార్మెన్స్ నేను ఇవ్వాలి, సమాజానికి నేను తెలియాలి, నాకు కూడా ఒక ఫ్యూచర్ సెట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని తనే చూసుకోవాలనుకుంటుంది. సో తన ఫ్యూచర్ని సెట్ చేసుకోవాలని చెప్పి బిగ్ బాస్కి రావడం జరిగిందంట. సో రమ్య మోక్షకి నాగార్జున గారు ఒక రెడ్ డైమండ్ ఇచ్చిండు. ఆ డైమండ్ ఏంటంటే చాలా వాల్యుయబుల్ డైమండ్. అది ఏంటంటే ఇప్పుడు వచ్చే 6 మెంబర్స్ అందరికి కూడా ఇస్తాడు. అది తీసుకెళ్ళి లోపల అక్కడ హౌస్లో పెట్టేసేయాలి. సో రమ్య మోక్షకి ఇచ్చిన డైమండ్ రెడ్ కలర్ది. ఆ డైమండ్ పవర్స్ ఏంటి అంటే తను ఎప్పుడు ఏం కావాలనుకుంటే అది తినచ్చు, ఏ ఫుడ్ అయినా తినచ్చు, ఏ టైంలో అయినా తినచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అది ఒక సర్టెన్ లిమిట్ దేనికంటే బిగ్ బాస్కి నచ్చినంత వరకు. బిగ్ బాస్ దాన్ని ఎప్పుడైనా ఆపేయచ్చు. సో ఉన్నంత వరకు తను ఎప్పుడు ఏ ఫుడ్ కావాలన్నా ఆర్డర్ చేసుకొని తినొచ్చు అన్నమాట. అండ్ తనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఒక 6 రకాల పచ్చళ్ళు తెప్పించారు. ఒక్కొక్క బౌల్కి ఒక్కొక్కరు పేరు ఉంది. ఆ పేరు అక్కడ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేసేయాలి లోపలికి వెళ్ళాక. అది టాస్క్ అనమాట. ఇక్కడ ఇప్పటివరకు అయితే ఇది జరిగింది కదా. సో తను ఏంటో చెప్పుకోవాలని చెప్పి బిగ్ బాస్కి వచ్చిందంట. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్రడక్షన్ అయిపోయింది. అందరూ కూడా మంచి ఇంట్రడక్షన్ చేసుకున్నారు. సో ఇక్కడ బిగ్ బాస్ మన నాగార్జున గారు తనకి ఒక టాస్క్ ఇచ్చింది కదా, ఆ టాస్క్ గురించి తను చెప్పాలి కాబట్టి సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ డైమండ్ అనేది పెట్టేసింది. దాని పవర్స్ అనేది అందరు కూడా చెప్పింది. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఆ బౌల్స్ ఇచ్చుకుంటూ ఆ పచ్చడి గురించి చెప్పుకుంటూ వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి. సో అదేంటంటే ఫస్ట్ ఓవర్ యాక్టింగ్ ఎవరు? సో ఫస్ట్ ఓవర్ యాక్టింగ్ అంటే ఆ బౌల్కి ఆల్రెడీ స్టిక్ చేసి ఉంటుంది, జస్ట్ వాళ్ళ క్యారెక్టరైజ్ చేసి ఉంటుంది, పేర్లు ఉండవు. సో ఫస్ట్ ఓవర్ యాక్టింగ్ ఎవరికి ఇస్తున్నావు అంటే నేను శ్రీజాకి ఇస్తున్నా అని చెప్పేసి ఆ ఓవర్ యాక్టింగ్ గురించి చెప్పింది. నెక్స్ట్ సెల్ఫిష్ వచ్చేసి డీమన్ పవన్కి తనకు కూడా ఒకటి ఇచ్చేసింది. సెల్ఫిష్ దేనికంటే తన వరకు మాత్రమే చూసుకుంటాడు గేమ్లో అని చెప్పేసి సెల్ఫిష్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ సేఫ్ గేమ్ అంటాం. సేఫ్ గేమ్ ఎవరికి? భరణికి వచ్చింది. భరణికి తను ఇచ్చింది. ఏంటి? తను వరకు తను సేఫ్గా ఉండాలనుకుంటున్నాడు, అందరినీ సేవ్ చేయాలనుకోవట్లేదు, ఏదో చేస్తున్నాడు అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఫేక్ బౌల్ వచ్చేసి దివ్యకి ఇచ్చింది. ఎందుకు అంటే దివ్య వచ్చేసి కొంచెం రియాలిటీ చూపించుకోవట్లేదు, ఫేక్గా కనబడుతుంది. సో ఫేక్ వచ్చేసి దివ్యకి ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ మ్యాన్ప్లేటర్ వచ్చేసి రాము రాథోడ్ కంట. తను ఎక్కడ మ్యాన్ప్లేటర్ చేసిండో ఎవరికి కూడా అర్థం కాలేదు. తను కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాడు. కొంచెం మ్యాచ్ కాలేదు, బట్ చెప్పింది, ఒక రీజన్ అయితే చెప్పింది. తన వరకు ఓన్ డిసిషన్ తీసుకోకుండా దాని గురించి అవతల వాళ్ళతో కన్విన్స్ చేసి వాళ్ళ మ్యాన్ప్లేట్ చేసి తను దాన్ని యాక్సెప్ట్ చేపిస్తాడు అని. సో రాముకైతే మ్యాన్ప్లేటర్ ఇచ్చేసింది. సో వైల్డ్ కార్డులో వచ్చే సెకండ్ పర్సన్ శ్రీనివాస సాయి. తనందరికీ కూడా తెలుసు, చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు మనకు తెలుసు. అండ్ మెయిన్గా గోల్కొండ హై స్కూల్ అని అండ్ ఊపిరి సినిమాలో ఎవరికి హీరోకి తమ్ముడుగా సెకండ్ క్యారెక్టర్. సో ఇతని అందరికీ కూడా తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే ఊపిరి సినిమా చూడండి, అందులో ఉంటాడు శ్రీనివాస సాయి. ఇతను ఏంటంటే ఎందుకు బిగ్ బాస్కి వచ్చావని నాగార్జున అడిగితే, నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నాకు ఛాన్సెస్ వచ్చినాయి, నెక్స్ట్ ఊపిరి సినిమాతో వచ్చింది, ఇంకొంచెం నాకు ఛాన్సెస్ రావాలంటే నాకు ఓన్లీ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ద్వారానే నేను ఫేమ్ కాగలుగుతా. సో నాకు బిగ్ బాస్ నుంచి నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను వదులుకోలేను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. రమ్య మోక్షకి రెడ్ డైమండ్ ఇచ్చిండు అండ్ శ్రీనివాస్కి బ్లూ డైమండ్ ఇచ్చిండు. సో ఈ బ్లూ డైమండ్ ఏంటంటే ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీ ద్వారా తను ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు, తనని తాను కూడా సేవ్ చేసుకోవచ్చు. సో శ్రీనివాస్ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. శ్రీనివాస్ లోపలికి వెళ్ళాక ఇప్పుడు డేంజర్లో ఉన్న ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవ్ చేయాలి కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చిండు, నాగార్జున ఒక టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ ఏంటంటే స్టిక్ ఇట్ అండ్ విన్ ఇట్ అన్నట్టు. ఫస్ట్ ఈ గేమ్కి సంచాలకుగా వచ్చేసి రమ్య మోక్ష అండ్ శ్రీనివాస్ సాయి, వీళ్ళిద్దరు సంచాలకుగా ఉంటారు. ఈ స్టిక్ క్వాంటిటీ ఏంటంటే ఒక బోర్డు పెట్టేసి, ఇలాంటి బోర్డు పెట్టేసి దానికి బ్యాక్గ్రౌండ్కి ఇలాంటి బోర్డు పెట్టేసి వాళ్ళు ఇచ్చే ప్రాపర్టీని అక్కడ టేప్తో అతికించాలి. ఎవరు ఎక్కువ అతికిస్తారో వాళ్ళు సేఫ్లో ఉన్నట్టు.
అండ్ ఎవరు తక్కువ ఉంటారో వాళ్ళు ఎలిమినేట్లో ఉన్నట్టు, డేంజర్లో ఉన్నట్టు. సో ఫస్ట్ అందరికీ కూడా ఇస్తున్నారు. వన్స్ అది కింద పడితే తీయడానికి లేదు, వదిలేసేయాలి, తొందరగా పెట్టేసేయాలి. అది ఏ ఐటమ్ అయినా కావచ్చు, బాల్ అయినా, బ్యాట్ అయినా, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. రమ్య మోక్ష ఇస్తూనే ఉంటారు, వాళ్ళు స్టిక్ చేయాలి. సో వీళ్ళు కౌంట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఓవరాల్గా వాళ్ళకి ఇచ్చిన టైంలో సుమన్ వచ్చేసి 5 ఐటమ్స్ పెట్టాడు. అండ్ డిమన్ పవన్ 10 పెట్టిండు, సంజన 10 పెట్టింది, రీతు 5 పెట్టింది, శ్రీజ 8 పెట్టేసింది. సో ఇక్కడ హయ్యర్లో ఎవరున్నారంటే డిమన్ పవన్ అండ్ సంజన, వీళ్ళిద్దరూ ఎక్కువ పెట్టేసిండ్రు, 10 వచ్చినాయి. వీళ్ళిద్దరికి టై కూడా పడింది. వీళ్ళిద్దరికి టై ఎలా అంటే, సో వీళ్ళిద్దరికి టై అయింది. అండ్ ఇందులో సంజన సేఫ్లోకి వెళ్ళింది. వాళ్ళకి మళ్ళీ ఒక టాస్క్ పెడితే సంజన సేఫ్లోకి వెళ్ళింది. డిమన్ పవన్ ఇంకా డేంజర్లో ఉన్నాడు అండ్ సంజన సేఫ్లో ఉంది. అంటే 5 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ డేంజర్లో ఉంటే ఒక్కరు సేఫ్లో ఉన్నారు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా థర్డ్ వచ్చే పర్సన్ మాధురి. ఈ మాధురి గురించి కొంచెం ట్రోల్స్ అయితే చాలా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తాను, తన స్టోరీ ఏంటంటే మాధురికి 3 అమ్మాయిలంట, వాళ్ళ హస్బెండ్తో డివోర్స్ అయిపోయిందంట, ఇద్దరికి అండర్స్టాండింగ్ లేక డివోర్స్ తీసుకుందంట. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ అనే పర్సన్తో మ్యారేజ్ అయిందంట. సో తనకి 2 పిల్లలు అండ్ ఈమెకు 3 పిల్లలు, 5 మెంబర్స్ జార్ ఫ్యామిలీ, మొత్తం 7 మెంబర్స్ అన్నట్టు. ఈ సెకండ్ మ్యారేజ్ అనేది నా వరకైతే నేను ఎంకరేజ్ చేయను. ఇట్ మీన్స్ వాళ్ళ పర్సనల్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు చేసే అన్అఫీషియల్ పనులు అన్నింటికి కూడా ఒక అఫీషియల్ పేరు పెట్టుకొని బిగ్ బాస్కి వచ్చి ఫేమ్ కావాలనుకోవడం చాలా మిస్టేక్. సో తను ఏంటంటే మాధురి ఒక డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది, యాటిట్యూడ్ ఉంది, మాట్లాడడం, బెదిరించడం, ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి తనకి. సో తను బెదిరించి సాధించుకోగలుగుతుంది. అంటే ఎమోషనల్ చాలా ఉంది, సెంటిమెంటల్గా ట్రై చేసింది. అండ్ తను ఉమెన్ సైడ్ నుంచి ఒక స్టాండింగ్లో ఉండి నిలబడాలి, ఫైటింగ్ చేయాలి అని ఏదో కాన్సెప్ట్ తీసుకొస్తుంది. మేబీ అది వర్కౌట్ కానీ కాన్సెప్ట్ అది. సో ఇక్కడ తనకి నాగార్జున అయితే గోల్డ్ స్టార్ ఇచ్చిండు, గోల్డ్ డైమండ్ ఇచ్చిండు. ఆ గోల్డ్ డైమండ్ ఏంటంటే ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసుకోవచ్చు, సేవ్ కావచ్చు, ఎవరైనా సేవ్ చేయొచ్చు, తను సేవ్ చేసుకోవచ్చు, దానికి ఉన్న పవర్స్. సో అలాంటివి అనమాట. ఆ డైమండ్ తీసుకొని తను లోపల పెట్టేసేయాలి. వెళ్ళగానే అందరితో పరిచయం చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ ఒక్కొక్కరిగా తను పేరు చెప్తుంది. అండ్ వీళ్ళు కూడా తెలుసుకోవాలని అడుగుతున్నారు, పరిచయం చేసుకుంటున్నారు. ఇక్కడ శ్రీజాతోని తను మాట్లాడలేదు, మరి ఏందో అర్థం కాలేదు. శ్రీజ తను అనేసింది తమ పేరేంటి అని అడిగితే ఈవెనైనా చెప్పాల్సింది, నా పేరు ఇది సో అండ్ సో అని చెప్పాల్సింది, అందులో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఏం చేసిందంటే నా పేరు వీళ్ళందరికీ తెలిసింది, నీకు తెలీదా, నీకు నా పేరు తెలీదా అని అంతా ఏదో తన పాలిటిక్స్ అని ఇక్కడే చూపించాలనే ఉద్దేశంతో వచ్చిందేమో. శ్రీజ అడిగినప్పుడు నా పేరు నేను మాధురి, నేను ఫలానా అని చెప్పుకోవడానికి తన ఈగో ఏం మాట్లాడిందో తెలియదు. కానీ రాగానే శ్రీజాతో గొడవ. ఇప్పుడు ఏంటి రాగానే గొడవ పెట్టుకుంటున్నావా అని చెప్పేసి స్టార్టింగ్లోనే గొడవకు రెడీగా ఉంది. మేబీ మాధురి కంటే హరీష్ 100 వాళ్ళు నయ్యం. ఎందుకంటే తను మాట్లాడిన తర్వాత గొడవలోకి వెళ్తాడు, కానీ మాధురి మాత్రం ఫస్టే గొడవ స్టార్ట్ చేస్తుంది. సో 4th బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి రాబోతుంది నిఖిల్ నాయర్. ఆ నిఖిల్ నాయర్ వచ్చేసి తను కూడా ఒక యాక్టర్ అంట, అంటే సీరియల్ యాక్ట్ చేస్తాడు, మంచి ఫిట్నెస్ ఉంది అండ్ యాటిట్యూడ్గా మంచిగా ఉంది, మంచి హెల్తీగా ఉన్నాడు అండ్ ఇట్ మీన్స్ ఎనర్జెటిక్గా ఉన్నాడు. సో తను వచ్చి సో అండ్ సో తను చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు తనకి డైమండ్ ఎవరు ఇచ్చారు అంటే నేను చెప్పడం మర్చిపోయాను, మాధురి కూడా తమిళ్ నుంచి, కన్నడ బిగ్ బాస్ నుంచి దాని హోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ నిఖిల్ నాయర్కి మోహన్ లాల్ మీకు అందరు కూడా తెలుసు, మన్యంపులి హీరో అతను వీళ్ళంతా కూడా ఒక్కొక్క బిగ్ బాస్లో నుంచి ఉన్న వాళ్ళు, తమిళ్లో కన్నడలో ఇలా ఉంటారు కదా. సో మోహన్ లాల్ కూడా నిఖిల్ నాయర్కి పింక్ స్టోన్ ఇవ్వడం జరిగింది, పింక్ డైమండ్. సో దాని పవర్స్ ఏంటి అంటే క్యాప్ కంటెండర్గా తను ఎప్పుడైనా తనని తను సెల్ఫ్గా చేసుకోవచ్చు. క్యాప్ కంటెండర్ టైంలో తనైనా ఉండొచ్చు, వేరే వాళ్ళకి ఛాన్స్ అని ఇవ్వచ్చు అనమాట. సో తనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే క్యాప్టెన్ బ్యాడ్జ్ తన హ్యాండ్కి పెట్టుకొని హౌస్లోకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్యాప్టెన్ ఎవరున్నారు, కళ్యాణ్ ఉన్నారు కదా, ప్రజెంట్ ఉన్న క్యాప్టెన్ని నమ్మించి తన బ్యాడ్జ్ తీసి స్టోర్ రూమ్లో పెట్టించాలి. ఎవరిది, కళ్యాణ్ యొక్క బ్యాడ్జ్ తీపించి స్టోర్ రూమ్లో పెట్టించాలి. సో వెళ్ళాడు, ఇంట్రడక్షన్ అయిపోయింది, అందరికి కూడా మంచిగా పరిచయం చేసుకున్నాడు. స్ట్రేట్గా చెప్పేసాడు, కళ్యాణ్ గారు నాకు క్యాప్టెన్సీ డైరెక్ట్ ఇచ్చేశారు, మీ క్యాప్టెన్సీ ఆ బ్యాడ్జ్ని తీసుకెళ్ళి మీరు లోపల పెట్టేసేయాలి అంటే
వీళ్ళు ఆల్రెడీ నేర్చుకొని ఉండిపోయినారు. ఎవరు హౌస్లో ఉన్న వాళ్ళు చూసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైంది. ఇది సీరియస్ కాదు, నాగార్జున ఏదో టాస్క్ ఇచ్చినట్టున్నారు అని చెప్పి ఆల్రెడీ గెస్ చేసిండు. దీనికి కళ్యాణ్ ఏమన్నాడంటే నేను ఇయ్యలేను, నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే బిగ్ బాస్ అయినా కన్ఫర్మ్ చేయాలి, నాగార్జున అయినా కన్ఫర్మ్ చేయాలి, సో నేను కన్ఫర్మ్ అయిన తర్వాతనే పెట్టేస్తానని కళ్యాణ్ అనడం జరిగింది. అండ్ నిఖిల్ కూడా చాలా కన్విన్స్ చేసిండు, లేదు డైరెక్ట్ నాతో చెప్పి పంపించారు, నేను అది మీరు తీసేయాలి అని చెప్పినా కూడా కళ్యాణ్ తీసేయలేదు. ఈ గ్యాప్లో నాగార్జున గారు వచ్చేసి నిఖిల్ నేను నీకు ఏం చెప్పానంటే ఇట్లా సో అండ్ సో చెప్పారు, సో టాస్క్ అని అర్థమైంది. నిఖిల్ ఫస్ట్ టాస్క్లో ఫెయిల్ అయిపోయిండు. అండ్ ఇప్పుడు డేంజర్లో ఉన్న 4 మెంబర్స్కి మళ్ళీ ఒక టాస్క్, అది వాళ్ళని సేవ్ చేయడానికి వాళ్ళకు కూడా మళ్ళీ ఒక టాస్క్ పెడితే అందులో సుమన్ అన్న అవుట్ అయిపోయిండు, డిమన్ పవన్ అవుట్, శ్రీజ అవుట్, రీతు మాత్రం ఒకటి సేఫ్లోకి వెళ్ళింది. సో ఎలిమినేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి వచ్చిన రీతుకి ఇప్పుడు సేఫ్టీ వచ్చిందన్నమాట. సో తను సేఫ్టీలోకి వెళ్ళింది, డేంజర్ నుంచి సేఫ్ అయిపోయింది, తనకి గోల్డ్ స్టార్ కూడా పెట్టేసిండ్రు. డేంజర్లో ఉన్న ముగ్గురు ఎవరంటే సుమన్, పవన్, శ్రీజ, వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్లో ఉన్నారు. అండ్ రీతు తను ఎవరు వచ్చినా కూడా తను మ్యాన్ప్లేటింగ్ చేయడం తనకు అలవాటే. అండ్ అక్కడ తను వెళ్ళగానే మాధురి వెళ్ళగానే తనని హగ్ చేసుకోవడము, మాట్లాడడము, ఇంప్రెస్ కావాలని చెప్పేసి నిఖిల్ని కూడా సేమ్ వెళ్ళగానే తనను పరిచయం చేసుకోవడము. దేనికంటే ఈ పరిచయాలు చేయబట్టి వాళ్ళను ఎమోషనల్గా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు. అక్కడ ఏమైంది, డీమన్ పవన్తో ఇప్పుడు క్లోజ్ ఉంది, సో డీమన్ పవన్ తనని ఏం అనలేడు, టాస్క్లలో ట్రిగర్ చేయలేడు, ఏం చేయలేడు. సో ఇలాంటి ఒక బాండింగ్ తయారు చేసుకోవాలని చెప్పి నిఖిల్తోని ఓవర్గా మాట్లాడము, రాగానే వెళ్ళి పరిచయాలు చేసుకోవడము, అండ్ మాధురితో కూడా వెళ్ళి హగ్ చేసుకోవడము, ఇలాంటి ఒక చిల్లర బిహేవియర్ ఓన్లీ రీతు చేస్తారనమాట. ఇది చూసే వాళ్ళకి ఎట్లా అంటే పరిచయం చేసుకుంటే తప్పు లేదా అంటారు, కానీ మిగతా వాళ్ళంత మనుషులు కదా అని నా ఉద్దేశం అనమాట. సో నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్న 5th పర్సన్ అయేషా ఏంటంటే చాలా మంచి డ్యాన్సర్ వచ్చింది, మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచి కట్అవుట్ కూడా. సో తను బిగ్ బాస్ 6లో తమిళ్లో 65 days ఉందంట. అక్కడేదో ఇలాంటి ఫైటింగ్లు జరిగి తనను పంపించేసిండ్రు, అక్కడదంతా ఇక్కడ పడ్డారనమాట. సో తను బిగ్ బాస్ 6లో తమిళ్లో 65 days ఉండి వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతే తనకు తెలుసు. చాలా ఫన్నీగా ఉంటుంది, ఎట్లా అంటే ఎక్స్ట్రా ఎనర్జీ, స్ట్రింగ్ అయిన వాళ్ళు ఎనర్జీ చేస్తారు కదా, అంత ఎనర్జీగా యాడ్లో చూపించిన దానికంటే ఇంకా డేంజర్ ఎనర్జీతో ఉంది. నాగార్జున గారు వచ్చి ఏంది ఎనర్జీ అంటే నేను ఇంతే అని చెప్పేసింది. ఆ ఇంతే అనేది హౌస్లోకి వెళ్ళినాక మనోళ్ళు అంతవరకే ఉంచుతారు, ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారు. సో కామెడీ పీస్ చూస్తే క్లాస్ కనబడేది, స్లాంగ్ చూస్తే మొత్తం యాస మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుందని చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్యూచర్లో, కానీ డైలీ ఎపిసోడ్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. సో తనకి ఇంకో బిగ్ బాస్ హోస్ట్ తమిళ్ అనుకుంటా, తమిళ్ సంథింగ్ కన్నడ కావచ్చు, తను వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చిండు. ఈ గ్రీన్ కలర్ ఏంటంటే నామినేషన్, డైరెక్ట్ తను నామినేషన్ నుంచి తప్పించుకోవచ్చు, వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. సో తనకి ఇచ్చిన ఈ గ్రీన్ కలర్ డైమండ్, గ్రీన్ కలర్ స్టోను నామినేషన్కి పనిచేస్తుంది, దానికి ఉన్న పవర్స్ అవంట. సో ఇక్కడ బిగ్ బాస్ నాగార్జున తనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే హార్ట్ బ్రోకెన్ టాస్క్. అక్కడ కొన్ని బ్రోకెన్ హార్ట్స్ పెట్టిండు, అండ్ సెకండ్ పార్ట్ తీసి ఆ బ్రోకెన్ హార్ట్కి మ్యాచ్ చేయాలి, మ్యాచ్ చేసుకుంటూ రీజన్ చెప్పాలి. సో నాకు ఎటువంటి టైంలో హార్ట్ బ్రేక్ అవుతుంది నాగార్జున అడిగితే, నాకు టైటిల్ రాకపోయినా నాకు హార్ట్ బ్రేక్ అవుతుంది, ఎవరైనా మోసం చేసినా అవుతుంది, ఇలాంటివి చెప్పేసిండు. తనకు కూడా ఒక క్రష్ ఉండేనంట, ఆ క్రష్ చేయబట్టే బిగ్ బాస్ 6లో తను పార్టిసిపేట్ సరిగ్గా చేయలేక ఎలిమినేట్ అయిందంట. సో నువ్వు ఎవరికైనా ఈ హార్ట్ ఇవ్వాలనుకుంటున్నావా అంటే నేను ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి ఇమ్యూకి ఇచ్చింది. ఆ హార్ట్ తీసుకుపోయి ఫుల్ హార్ట్ తీసుకుపోయి ఇమ్యూకి ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళందరి ఇట్లలో తనే కొంచెం బెటర్గా కనబడుతున్నాడు అని చెప్పేసి ఇమ్మాన్యుల్కి అయితే హార్ట్ ఇచ్చింది. సో అయేషా వచ్చిన తర్వాత మన డ్యూడ్ మూవీ అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నా, ప్రోమో రిలీజ్ అయింది. డ్యూడ్ మూవీ హీరో ఎవరు, ప్రదీప్ రంగనాథన్ అండ్ మమిత ఎవరంటే ప్రేమలు మూవీ చూసే ఉంటారు, అందులో హీరోయిన్ తను చాలా మంచి యాక్టర్, మస్తు చేస్తుంది. సో ప్రదీప్ రంగనాథన్ కూడా తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. లవ్ టుడే మూవీ మీకు అందరికి కూడా తెలుసు, అండ్ డ్రాగన్ మూవీ కూడా మీకు అందరికి తెలుసు. తన మూవీ థర్డ్ మూవీ డ్యూడ్ చాలా ఎనర్జెటిక్గా మంచిగా ఉంటుంది, యూత్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నట్టు. సో వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళతో కొన్ని చిట్ ముచ్చట్లు, వాళ్ళతో కూడా కొంచెం ఫన్నీ టాస్క్లు, డ్యాన్సులు అన్నీ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్న 6th పర్సన్ గౌరవ్ గుప్తా.
నాకు నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ ఇతను. ఏంటంటే రాగానే నాగార్జునకి జై శ్రీరామ్ అని చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఉన్న వీళ్ళు కూడా ఊతులు వచ్చేస్తున్న కొడుకన పోయినా ఇప్పటి వరకు వచ్చిన ఈ పర్సన్స్ ఎవ్వరు కూడా మన సాంప్రదాయం ప్రకారం ఇతను ఎవ్వరు కూడా అట్లాంటి మాట అనలేదు. కానీ ఇతను మాత్రం రాగానే జై శ్రీరామ్ అని తను మాట్లాడే విధానం అనేది నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే మన సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశం తనకు కూడా ఉంది. అండ్ తన కల్చర్ అది, తన నేచర్ అది. ఎలా అంటే సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించడం, రెస్పెక్టివ్ అన్నట్టు. సో రాగానే జై శ్రీరామ్ అనేసిండు, నాగార్జునని ఆశీర్వాదం తీసుకున్నాడు. సో తన గురించి సో అండ్ సో చెప్పేసిండు అనమాట. తనకి బ్లూ స్టార్ ఇచ్చేసిండు, బ్లూ డైమండ్ ఇచ్చిండు, బ్లూ స్టోన్. ఆ బ్లూ స్టోన్ ఏంటంటే ఇప్పటివరకు ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. ఓన్లీ బిగ్ బాస్ హౌస్ మొత్తంలో ఇన్ని సీజన్స్లో జరిగినా ఎవరికి కూడా ఇవ్వలేదు. ఓన్లీ తనకు మాత్రమే ఈ స్పెషల్. అదేంటి అంటే తను ఎప్పుడు మిస్టేక్ జరిగినా కూడా బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని బిగ్ బాస్ సజెషన్ తీసుకోవచ్చు. ఇదేంటి అంటే ఫస్ట్ నువ్వు మిస్టేక్ జరిగితే దాన్ని దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి బిగ్ బాస్ హెల్ప్ తీసుకొని తను సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎవరికి కూడా లేదు, ఓన్లీ గౌరవ్కి మాత్రమే ఇచ్చిండు. తను ఏదైనా మిస్టేక్ జరిగితే బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి ఇలా మిస్టేక్ జరిగింది, దాని సొల్యూషన్ ఏంటి అని అడిగి తను సెట్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీ టైంలో తనకు సేవ్ అవుతుంది. సో ఈయనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడ బోర్డు మీద కొన్ని ఫొటోస్ పెట్టిండు. ఆ ఫోటో తీస్తే వెనక నెంబర్ ఉంటుంది, ఎన్ని నెంబర్స్ వస్తే అక్కడ అన్ని టిప్స్ కొట్టాలన్నమాట. సో బ్యాడ్ లక్ తనకి 50 నెంబర్ వచ్చింది. సో 50 టిప్స్ అయితే కొట్టేసిండు. అండ్ ఫైనల్లీ ఇక్కడ డీమన్ పవన్, శ్రీజ అండ్ సుమన్ వీళ్ళు ముగ్గురు కూడా ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నారు. అండ్ ఈ ముగ్గురులో ఒకరు సేవ్ అవుతారు, ఇద్దరు డేంజర్లోకి వెళ్తారు. ఈ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టేసిండు. ఆ టాస్క్లో డీమన్ పవన్ సేఫ్లో వెళ్ళిపోయాడు. డీమన్ పవన్ ఆ టాస్క్ విన్ అయ్యి సేఫ్లోకి వెళ్ళిపోయాడు. డీమన్ పవన్కి డైమండ్ కూడా వచ్చింది. సుమన్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ గ్రూపే, వీళ్ళిద్దరు కలిసి ఒక టీము. వీళ్ళకే పడింది. ఏంటి అంటే సుమన్ అన్నకి అండ్ శ్రీజకి. సో బ్లాక్లో ఉన్న ముగ్గురు డీమన్ పవన్, శ్రీజ, సుమన్ వీళ్ళు ముగ్గురు కూడా బ్లాక్లో ఉన్నారు. అంటే డేంజర్లో, ఎలిమినేషన్కి చాలా దగ్గరలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి కలిపి టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో 2 రౌండ్స్ జరుగుతాయి. ఫస్ట్ రౌండ్లో డీమన్ పవన్ సేఫ్ అయిండు, తనకి గోల్డ్ స్టార్ కూడా ఇచ్చేసిండు. అండ్ సెకండ్ రౌండ్లో సుమన్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరూ ఎలిమినేషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఇద్దరు ఉన్నప్పుడు ఎలిమినేషన్ జరుగుతుంది, ముగ్గురు ఉన్నప్పుడు అంటే టాస్క్లు జరుగుతాయి. సో ఎలిమినేషన్ జరిగింది. ఎలిమినేషన్ టైంలో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ 6 మెంబర్స్, వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయాలి. ఒక్కొక్కరికి ఇప్పుడు శ్రీజ దగ్గర కొన్ని బెలూన్స్, సుమన్ దగ్గర కొన్ని బెలూన్స్ పెట్టేసిండ్రు. ఈ వచ్చిన కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క బెలూన్ని కట్ చేసుకుంటూ రీజన్ చెప్పాలి. సో ఎక్కువ శాతం శ్రీజ దగ్గర నెగిటివ్ పాయింట్స్ తీసుకొచ్చి శ్రీజ దగ్గర 6 బెలూన్స్ ఉంటే 4 కట్ చేసిండ్రు. సుమన్ దగ్గర 2 బెలూన్స్ పోయినాయి. సో ఎక్కువ బెలూన్స్ సుమన్ దగ్గర ఉన్నాయి, తక్కువ బెలూన్స్ శ్రీజ దగ్గర ఉంది. కాబట్టి శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. శ్రీజ ఎలిమినేషన్లో ఇంకోటి ఏంటంటే మాధురి కూడా దీన్ని పాయింట్అవుట్ చేసింది. ఏంటి, శ్రీజ అనవసరమైన వాటిలలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, ఈ ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి శ్రీజను ఎలిమినేట్ చేయడం జరిగింది. సో మొత్తంలో ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఫ్లోరా అండ్ శ్రీజ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళిద్దరు ఇక హౌస్లో లేరు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 6 మెంబర్స్ వచ్చింది కాబట్టి 10 మెంబర్స్ ప్లస్ 6 మెంబర్స్ 16 మెంబర్స్ అవుతున్నారు. మళ్ళీ ఫైర్ స్టార్మ్ 2.0 ఇది ఏంటి అంటే బిగ్ బాస్ ఇంకొంచెం రిఫ్రెష్ చేసి వ్యూస్ పెంచడానికి అని చెప్పొచ్చు, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి అని చెప్పొచ్చు. సో ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పటివరకు ఇప్పుడు వచ్చిన పర్సన్స్ ఓనర్గా ఉంటారా, టెనెంట్గా ఉంటారా, వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి, మళ్ళీ నామినేషన్లో ఎవరు వస్తారు అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పటివరకు అయితే నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ చెప్పాను అనుకుంటున్నా. ఎందుకంటే 3 అవర్స్ని మెర్జ్ చేసి 1 అవర్కి తీసుకొచ్చి చెప్పాలి కాబట్టి. సో అదంతా కూడా మైండ్లో ఫీడ్ చేసుకోవాలి కాబట్టి తెలిసినంత వరకు చెప్పాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇంకో ఎపిసోడ్లో చూసుకుందాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.